చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిసెంబర్ 21 బహిరంగ సభ పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విడుదల చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. 75వ రాజ్యాంగ దినోత్సవంతో పాటు బాలల దినోత్సవ వేడుకలు. డీటెయిల్స్ చూస్తే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన నిరుద్యోగులను హక్కున చేర్చుకుని 50,000 ఉద్యోగాలు భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ను కల్పించిన కాంగ్రెస్ పాలనకు కృతజ్ఞతగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద పిసిసి అధికార ప్రతినిధి చెన్నగాని దయాకర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 21 బహిరంగ సభ పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, ఎన్ఎస్యుఐ విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ తోనే నిరుద్యోగులకు భరోసానని తెలిపారు. ఈ బహిరంగ సభకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని తెలిపారు. వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ప్రజాప్రభుత్వం వర్ధిల్లాలి, ప్రజాప్రభుత్వం వర్ధిల్లాలి, ప్రజాప్రభుత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నిరుద్యోగులుగా జేజేలు పలుకుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో నిరుద్యోగులకు ఒక ఏడాదిలోనే 58,000 ఉద్యోగాలు భర్తీ చేసి ఒక 2 లక్షల రుణమాఫీ భర్తీ చేసి తెలంగాణలో ప్రజలు కోరుకున్న ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ చారిత్రాత్మక కేంద్రంగా ఈరోజు పోస్టర్ని ఆవిష్కరణ చేయబోతున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మన యువ నాయకుడు, ఎమ్మెల్సీ, మాజీ ఎన్ఎస్సీ అధ్యక్షులు అన్న బల్మూరి వెంకటన్న గారికి కూడా స్వాగతం. అదేవిధంగా మన గ్రంథాలయ చైర్మన్ గారు రియాజ్ సార్ గారు కూడా స్వాగతం. మరికొంతమంది ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు, నిరుద్యోగ నాయకులందరికీ కూడా స్వాగతం పేరు పేరున. ప్రజాపాలనకు ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఓయూలో 21న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, ఇంకా ఉన్నటువంటి పార్టీ ముఖ్యులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు గారు, మన కార్పొరేషన్ చైర్మన్ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతా ఉన్నారు. దీనికి ఓయూ కేంద్రంగా ఒక పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, పథకాల మీద విద్యార్థి లోకం అంతా కూడా హర్షం వ్యక్తం చేసేటట్లు ఒక కృతజ్ఞత సభగా పెట్టబోతా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట గారు వచ్చారు, అదేవిధంగా మన రియాజ్ సార్ గారు వచ్చారు. కాబట్టి ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ ఉద్దేశించి, మీడియాను ఉద్దేశించి మన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట గారు మాట్లాడుతున్నారు. కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు. ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ నాయకులు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పిహెచ్డి స్కాలర్ చెన్నగాని దయాకర్ గారు, అదేవిధంగా క్రాంతి గారు, ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి ప్రజాప్రభుత్వం ఏర్పడిన రోజుకెళ్లి ఏదైతే గత 10 ఏళ్లలో ఏదైతే ఉద్యోగ నియామక చేస్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా కోర్టు కేసు చిక్కుముడ్లలో ఉన్న వాటిని పరిష్కరించి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఏదైతే విద్యార్థులకి, నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించడానికి ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన, అదేవిధంగా ఏదైతే సంబంధించి తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పక్షాన 21వ తారీఖున ఏర్పాటు చేసే బహిరంగ సభకి, కృతజ్ఞత సభకి, విజయోత్సవ సభకి, పోస్టర్ ఆవిష్కరణకి నన్ను, అదేవిధంగా ఏదైతే లైబ్రరీ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ గారిని ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే ఆ కార్యక్రమంలో సంవత్సర కాలం పాటు ఏదైతే విద్యార్థులకి ఇచ్చిన ఉద్యోగాలతో పాటు ఏదైతే రాబోయే 4 సంవత్సరాల్లో తప్పనిసరిగా ఈ ప్రజాప్రభుత్వము నిరుద్యోగులు, రేపటి తెలంగాణ భావి భారత పౌరులు కోరుకునే విధంగా ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని కూడా జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన విధంగా ఏదైతే తప్పనిసరిగా ప్రతి ఉద్యోగాల్ని కూడా భర్తీ చేసి ఒక భరోసాని
ఇది మన ప్రభుత్వము, మనం తెచ్చుకున్న ప్రభుత్వము, మన కోసం ఏర్పడిన ప్రభుత్వం అని గర్వంగా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపైన ప్రతి ఒక్క విద్యార్థి చెప్పుకునే విధంగా ఈ యొక్క ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పని అందరితోటి కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు సహచర శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రివర్యులు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే స్పోక్స్ పర్సన్ గా ఉండి పిహెచ్డి స్కాలర్ గా ఉన్న చెన్గాని దయాకర్ గారు నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పనిసరిగా విజయవంతం చేయాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రతి విద్యార్థికి, అదేవిధంగా ఉద్యోగాలు ఏదైతే వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ యొక్క సభని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. భారత రాజ్యాంగం ఆమోదించబడ్డ తేదీ, భారత రాజ్యాంగం ప్రకటించిన రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్. ఆ నేపథ్యంలోనే పబ్లిక్ సెక్టార్ను కాపాడుతూ అలాగే ప్రైవేట్ సెక్టార్ కూడా ఒక అవకాశం ఇస్తూ పరిపాలన కొనసాగిస్తా ఉన్నాం. అంధేరి మే ఏక్ చింగారి, చీకట్లో వెళ్తురవలాగా ఉన్న మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, వారి ఐడియాలజీ మేరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో ప్రజా పరిపాలన తీసుకుంది. మేం బిస్వాల్ కమిటీ చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీ ఉద్యోగాలన్నీ కూడా నింపే ప్రయత్నం చేస్తాం. కాబట్టి కొత్త నీరు రావాలనుకున్నప్పుడు పాత నీరు కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క నోటిఫికేషన్ అంచెలంచెలుగా మేము వాటిని క్లియర్ చేస్తూ ఇప్పటికే 10 నెలల కాలంలోనే దాదాపుగా 60,000 ఉద్యోగాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఏవైతే ఇచ్చాం. మేము భవిష్యత్తులో కూడా ఎన్ని వేకెన్సీస్ అరైజ్ అవుతా ఉంటే అన్ని వేకెన్సీ సంబంధించిన ఇష్యూస్ మేము తీసుకుంటాం. ఇప్పుడు తెలంగాణ యువకులు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా, డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు లోను కాకుండా వాళ్లను ఒక జ్ఞాన ప్రపంచంలో తీసుకురావాలి. కాబట్టి గ్రంథాలయాలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే క్రమంలోనే ప్రభుత్వానికి మరింత నైతిక మద్దతు ఇవ్వడం కోసము మనకి చెనగాని దయాకర్ లాంటి వాళ్ళు కానీ, మిగతా మిత్రులు కానీ, ఉస్మానియా, కాకతీయ, మిగతా యూనివర్సిటీల కేంద్రాలుగా ఈ సభలు పెట్టడం ద్వారా ఏమైందంటే చదువుకున్న యువకులకు ఒక ఆశాజనకమైన వాతావరణం ఉంటుంది. మా చదువుకు సాఫల్యత, మా చదువుకు రికగ్నేషన్ వస్తేనే ఒక తపన ఉంటుంది. కాబట్టి వాళ్ళు భవిష్యత్తు భరోసా ఇవ్వడం కోసం, భవిష్యత్తులో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నిరుద్యోగుల కోసం మేము ఇస్తామనే విషయాన్ని చెప్పడం కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ప్రజా పరిపాలనను మరింత బలోపేతం చేయడం కోసమే ఈ సభ ఉండాలని మేము కోరుకుంటున్నాం. అందుకోసం చలో ఉస్మానియా, దట్ ఈస్ ఆన్ 21 డిసెంబర్ అనే స్లోగన్ తోటి ఈరోజు పెద్ద మిత్రులు మనకి బల్మూరు వెంకట్ గారు కానీ, నేను కానీ, దయాకర్ కానీ, మిగతా ఎన్ఎస్ఐకి సంబంధించిన నాయకులు కానీ మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి యువత మీరు చదువుకోండి, మీ చదువుకు సాఫల్యం ఏర్పడుతుంది. యువత మీ జ్ఞానాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. కాబట్టి మొత్తం అందరికీ ఉద్యోగాలు ఇస్తామనే బూటకపు హామీ మేము ఇవ్వట్లేదు. కానీ ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని మేము భర్తీ చేస్తాం. అట్లాగే స్కిల్ యూనివర్సిటీ లాంటి వాటి వల్ల భవిష్యత్తులో ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ అందరూ కూడా డిసెంబర్ యొక్క సమావేశాన్ని స్వాగతించాలని, హాజరు కావాలని మీ ద్వారా ప్రజానీకానికి, విద్యార్థి లోకానికి మేము విజ్ఞప్తిస్తాం. బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగులు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేస్తున్నారో అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా బీఈడీ నిరుద్యోగులకు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలన్నారు. నిరుద్యోగ విద్యార్థుల విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వం యాడ్సెట్ ద్వారా పరీక్షలు నిర్వహించి 25,000 మంది విద్యార్థులకు సీట్లు కల్పిస్తుందని తెలిపారు. ప్రతి ఏటా 25,000 మంది బీఈడీ విద్యార్థులు ఉత్తీర్ణత అయ్యి బయటకు వస్తున్నారని, వీరికి ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రతి ఒక్క విద్యార్థి దశ నుంచి ఉద్యమాలకు కీలక పాత్ర పోషించినటువంటి అన్న కళ్యాణ్ అన్న ఎన్నో దాదాపుగా 26 ఈ రోజు కోర్టుకు పోయి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేటువంటి నాయకుడు మరి కళ్యాణ్ అంటే ఉద్యమాలలో ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తెలియజేస్తూ ఈ రోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, మాజీ హాస్టల్ నేతృత్వం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే ఇలా
8వ తరగతి చెప్పాల్సిన వాడు ఇలా 10వ తరగతికి పాఠాలు చెప్పమంటే ఇంటర్మీడియట్ పాఠాలు చెప్పమంటే చెప్పగలుగుతాలో చేయడం అనేది సరైన పద్ధతి కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ అదేవిధంగా 100% బీఈడీ అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను ఇవ్వాలని చెప్పి రిమైండ్ హెచ్చరిస్తూ ఇది చాలా గందరగోళ బీఈడీ విషయంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇంతవరకు 50% మొన్న కొత్తగా 70% ప్రమోషన్లని 30% బీఈడీ వాళ్ళకి చెప్పి అది పూర్తిగా అశాస్త్రీయం అసంబద్ధమైనటువంటి ఇప్పుడు ఎడ్జిటి టీచర్ పోస్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు బీఈడీ వాళ్ళకి ఎగ్జాంపుల్ కాదు. అట్లాంటప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు బీఈడీ చేయనులకి అందుకే ఇది చాలా తప్పుడు విధానం. వెంటనే ప్రభుత్వం దీన్ని సవరించాలి. ఈ జూన్ 28 నెంబర్ రద్దు చేయాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 100% బీఈడీ వాళ్ళతో భర్తీ చేయాలి. ఎడ్జిటి పోస్టులను ఎట్లయితే లేదంటే ఎడ్జిటి పోస్టులకు ఉన్నటువంటి కండిషన్ ఏదైతే ఉందో కొన్ని బీఈడీ వాళ్ళ హైయర్ క్వాలిఫికేషన్ ఎట్టబోయాలి చెప్పారు. అసలు ప్రభుత్వం సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విద్యా విధానం పట్ల స్పష్టమైనటువంటి శాస్త్రీయమైనటువంటి విధానాన్ని అవలంబిస్తుంది. ఫస్ట్ ఎడ్జిటి పోస్టులు ఆ సుప్రీంకోర్టు తీర్పుని నెపంతో ఒక క్లాస్ పెట్టుకొని ఓన్లీ బీఈడీ వాళ్ళు ఇంటర్ డిగ్రీ టు హైయర్ క్వాలిఫికేషన్ ఇంజనీర్ చెప్పు అదే పూర్తిగా తప్పదు. దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అది ప్రమోషన్ అందుకే ఆ జీవును రద్దు చేసి ఈ అశాస్త్రీయమైన అసంబద్ధమైనటువంటి జీవులను రద్దు చేసి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 100% బీఈడీ వాళ్ళతో భర్తీ చేయాలి. లేకపోతే ఈ ఉద్యమం పెద్ద ఎత్తున బీఈడీ చేసిన వాళ్ళందరూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. బీఈడీ చేసిన వాళ్ళు 4 లక్షల మంది ఉంటారు. బీఈడీ చేసిన వాళ్ళు 1 లక్షలు ఉన్నాయి. కాబట్టి నిర్దిష్టమైనటువంటి విధానం శాస్త్రీయమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఒక నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయాన్ని ఎప్పుడో తీసుకోలే ప్రభుత్వం. అసలు 70% ప్రమోషన్ అన్నప్పుడే వాళ్ళకి బుద్ధి తక్కువ చేసి విద్యాశాఖ అధికారులు తనతో పనిచేస్తుందా కూడా పనిచేస్తుందా 70% ప్రమోషన్ ఎట్టిస్తారు తప్పు. అందుకే మొత్తం 100% కూర్చొని బీఈడీ వాళ్ళతో భర్తీ చేయాలి. ఈ విధానాన్ని సవరించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధితురాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా బాధితురాలు ఉజ్వల మాట్లాడుతూ సేల్స్ కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ వాసవి ఆమె భర్త రామగుండం పోలీస్ కమిషనర్ మిట్ట శ్రీనివాసులు దాడి చేసి ఆస్తి కోసం తమపై దాడి చేసి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించింది. తమకు రక్షణ కల్పించి వారిపై చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఆమె కోరారు. అక్రమంగా తమ ఆస్తిని లాగే ప్రయత్నం చేసి తమ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారన్నారు. తమకు న్యాయం చేయాలంటూ స్థానిక నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదు అంటూ ఆమె ఆరోపణ చేశారు. అయితే ఈ నెల 20వ తేదీన ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని తెలిపారు. తక్షణమే వారిపై కేసు నమోదు చేసి తమకు రక్షణ కల్పించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. నాంపల్లి సేల్స్ ట్యాక్స్ వారి భర్త గారైన మిట్టె శ్రీనివాసు కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండము నన్ను కిడ్నాప్ చేసి అక్రమంగా భూమిని రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి స్లాట్ ఆమె నెంబర్ మీదే బుక్ చేసుకొని వచ్చి నన్ను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. నన్ను నా కుటుంబాన్ని నేను తప్పించుకొని 100కి 100 నెంబర్కి కాల్ చేసి మీడియాని తీసుకొని వచ్చి నా భర్తని నా బిడ్డని రక్షించుకున్నాను. ఆమె ఏ బ్లాక్లోకి వెళ్ళిపోయి దాంకున్నారు, పరిగెత్తి పారిపోయారు. ఆ తర్వాత ఆమె గవర్నమెంట్ వెహికల్లో 4 పోలీసుల్ని మఫ్టీలో తీసుకొని వచ్చారు. రిటర్న్లో క్యాబ్లో బుక్ చేసుకొని వెళ్ళారు భయపడి. ఆమె తర్వాత మేము నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తెచ్చుకున్నాము. అది తెచ్చుకుని ఈ రోజుకి 7 రోజులు ఇంతవరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవ్వలేదు. బికాస్ అధికారులు కాబట్టి, ఆయన రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ కాబట్టి, ఆమె జాయింట్ కమిషనర్ కాబట్టి వాళ్ళిద్దరి మీద ఇంతవరకు కేసులు అవ్వలేదు. దయచేసి వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి
సామాన్య ప్రజలకి అయిన సామాన్య జనమైన నన్ను రక్షించి నా కుటుంబాన్ని మీరు రక్షించవలసిందిగా కోరుచున్నాను. ఎఫ్ఐఆర్ వెంటనే ఫైల్ అవ్వాలని చెప్పి నేను అడుగుచున్నాను. మదనపల్లి గ్రామంలో నాకు 13 ఎకరాల 16 గుంటల భూమిని అక్రమంగా వాసవి జాయింట్ కమిషనర్, వాసవి భర్త కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం అక్రమంగా రిజిస్టర్ చేయించుకోవాలని ఇంటికొచ్చి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. నేను 100 నెంబర్కి కాల్ చేసి పోలీసుల సహాయం, మీడియా సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేసిన 7 రోజులైంది, ఇంతవరకు వాళ్ళ ఎఫ్ఐఆర్ అవ్వలేదు. బికాజ్ వాళ్ళ అధికారులు కాబట్టి దయచేసి ఎఫ్ఐఆర్ వెంటనే చేయాలని అర్జిస్తున్నాను. సెయింట్ ఆంథనీస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలోని 75వ రాజ్యాంగ దినోత్సవంతో పాటు బాలల దినోత్సవ వేడుకలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి టి రజని, ప్రముఖ విద్యావేత్త, ఐఏఎస్, సిఎస్బి అకాడమీ డైరెక్టర్ బాలలతులు హాజరై రాజ్యాంగ దినోత్సవ విశిష్టతను, దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. విద్యార్థులందరూ కుల, మత, ప్రాంతీయ తత్వ సంకోచిత భావాలు లేకుండా విశాల దృక్పథంతో ఎదగాలని సూచించారు. రాజ్యాంగ విలువలను చిన్నతనం నుండి నేర్చుకోవాలని, నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు నేర్చుకుని మంచి పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను చూపరలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. క్రీడా పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. Now we also have Aniket Kulkarni. Educational institutions, we look forward to hearing their words of wisdom, which will undoubtedly inspire us all today to continue striving for greater achievements in this years ahead. ఆంథోనీ విద్యా సంస్థల కొంపల్లి ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరగడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా న్యాయమూర్తి వర్యులు జస్టిస్ రజనీ మేడం గారు ఇచ్చేసి విద్యార్థులకు అమూల్యమైన సందేశం ఇచ్చి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించారు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావం, విద్యార్థులు ఏ విధంగా రాజ్యాంగాన్ని చిన్నప్పటి నుంచి అలవర్చుకొని మంచి పౌరులుగా, మంచి దేశం భక్తిగా ఎదగాలని, మన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని, రాజ్యాంగాన్ని ఎల్లప్పుడూ ఫాలో కావాలని తెలియజేశారు. అంతేకాక ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలలత మేడం గారు కూడా విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతూ చిన్ననాటి నుంచే రాజ్యాంగం గురించి అవగాహన తెలుసుకొని రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని, అప్పుడే దేశం చాలా గొప్ప దేశంగా అవుతుందని తెలియజేశారు. అదేవిధంగా మా విద్యా సంస్థల తరపున ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు చేస్తుంటాం. ముఖ్యంగా ఈరోజు రాజ్యాంగం 75వ దినోత్సవం జరుపుకోవడం మనందరికీ చాలా సంతోషకరం. 1949 నవంబర్ 26న రాజ్యాంగం రూపొందించబడి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో గొప్ప రాజ్యాంగాన్ని, పెద్ద రాజ్యాంగాన్ని నిర్మించి భారత ప్రజలకి అంకితం చేసిన రోజు. అందుకని ఈ రోజుని గొప్ప రోజుగా, చారిత్రాత్మక దినంగా ఈ రాజ్యాంగం ఉండబట్టే భారతదేశ పౌరులంతా ఐకమత్యంతో ఎటువంటి
విభేదాలు లేకుండా ఐకమత్యం శాంతియుతంగా జీవిస్తూ అనేక మతాలు కులాలు భాషలు అన్నీ ఉన్నా కూడా రాజ్యాంగం చెప్పిన మౌలిక అభిప్రాయాలు మౌలిక స్వభావాన్ని ఆచరిస్తూ రాజ్యాంగంలో లోబడి జీవించడం గొప్ప విషయం. అదే ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం. అదేవిధంగా మా విద్యా సంస్థల యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా ఈ చారిత్రాత్మకమైన రోజు కూడా జరుపుకోవడం మా అందరికీ చాలా సంతోషదాయకం, ఆనందదాయకం. జడిమెట్ల పారిశ్రామిక వాడలోని పాలిథిన్ సంచులు తయారయ్యే ఎస్ఎస్వి ఫ్యాబ్ అలాగే పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మొదలైన మంటలు రాత్రి దాదాపుగా 1 గంట ప్రాంతంలోని 75% కుప్పకూలిన 3 అంతస్తుల భవనం కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్ కు సంబంధించినటువంటి ముడిసరుకు ఉండటంతో ఇంకా అదుపులోకి రాని మంటలు. నిన్నటి నుండి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బంది మధ్యాహ్నం వరకు కూడా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం. ఇక 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నటువంటి పోలీసులు భారీ మంటల దాటికి పూర్తిగా కాలి బూడిదైపోయినటువంటి మొత్తం 4 అంతస్తులు ఇంకా భయం గుప్పిట్లోని పరిసర ప్రాంత వాసులు. పారిశ్రామిక సంబంధించినటువంటి పరిశ్రమలో పూర్తిగా కూడా నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ యొక్క ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా రెస్క్యూ సిబ్బంది ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగింది. గత 14 గంటల నుంచి కూడా మంట రావడం సో నిన్న మధ్యాహ్నం 12:50కి వచ్చిన కాల్, ఫైర్ కాల్, జీడిమెట్ల ఫైర్ స్టేషన్ పరిధిలో వచ్చిన కాల్. 12:50 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా 10 టీమ్స్ త్రూఅవుట్ ద నైట్ ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఫైర్ ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. సో దాని మూలంగా ఏమైందనంటే ఫైర్ అనేది ఈ ఒక్క ఇండస్ట్రీకి వరకే కన్ఫైన్ అయింది. పక్కనున్న ఇండస్ట్రీస్ కానీ వెనకాల ఉన్న ఫర్నిచర్ అండ్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ కానీ స్ప్రెడ్ కాకుండా ఉంది. సో కంటిన్యూస్గా 10 టీమ్స్ ఒక దిస్ ఇస్ ద మెటీరియల్ యూ కెన్ సీ ఇది. సో కంటిన్యూస్గా 10 టీమ్స్ ఒక 40+ ట్యాంకర్స్ 10+ ఆఫీసర్స్ నిన్న మధ్యాహ్నం 12:50 నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఫైర్ అయితే కంట్రోల్ అయింది, సో కన్ఫైన్ అయింది. సో స్ప్రెడ్ అయితే ఫర్దర్ స్ప్రెడ్కి ఛాన్స్ లేదు. బట్ మీరు చూస్తుంటే ఏమైనా డెబ్రిస్ కింద ఫ్యూయల్ ఉంది, స్టాక్ ఉంది, కాబట్టి ఆ స్టాక్ రీచ్ అయ్యే విధంగా జెట్టు వెళ్ళట్లేదు. ఆ డెబ్రిస్ కొంచెం క్లియర్ చేసుకుంటూ మన జెట్ అక్కడ దాకా స్ప్రెడ్ చేస్తూ ఫైర్ని కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ చేయాలి. దానికి ఈవినింగ్ వరకు టైం పడుతుంది అని హోప్ఫుల్లీ మేము అనుకుంటున్నాం. మేనేజ్మెంట్ హెల్ప్తోని అదర్ డిపార్ట్మెంట్ హెల్ప్తోని ఆ మొత్తం డెబ్రిస్ని క్లియర్ చేసుకుంటూ దాన్ని జెట్ స్ప్రే చేసుకుంటూ కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ చేయాల్సింది. నిన్నటి నుంచి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే బేసిక్ ఫైర్ సేఫ్టీ అయితే ఈ ప్రిమిసెస్లో లేదు. లైక్ హైడ్రెంట్స్ కానీ స్ప్రింక్లర్స్ కానీ హోజిల్స్ కానీ ఇవేం లేవు. సో అవే ఉండుంటే ఇన్సిడెంట్ స్టేజ్లోనే ఫైర్ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుండే. అవి లేవు కాబట్టి ఫైర్ అనేది దాని ఇంటెన్సిటీ చాలా పెరిగింది. అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్టార్టింగ్లో కమ్యూనికేషన్ వల్ల తర్వాత సరైన టైంలో వాళ్ళు దానికి కనెక్షన్ కట్ చేయలేకపోయారు. అప్పుడు ఒక 1 అవర్ అంటే క్రూషియల్ టైంలో 1 అవర్ మేము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ అన్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి అందువల్ల ఇంకా ఫైర్ అనేది అవుట్ ఆఫ్ రీచ్ అయిపోయింది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్లనే ఫైర్ కొంచెం లేట్గా ఎక్స్టింగ్విష్ అవుతుంది. ఏం చెప్పడం ఏం లేదు. ఈ వన్స్ ఫైర్ అయితే కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ అయిన తర్వాత ఫర్దర్ ప్రొసీజర్లో భాగంగా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం ఏమైతే యాక్షన్ తీసుకోవాలో అది కంపల్సరీగా తీసుకుంటాం. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనగా ఓ వ్యక్తి మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలైన సంఘటన శామీర్పేట మండలం తుర్కపల్లి జీనూమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్తూరు గ్రామంలో తెల్లవారుజామున చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి 3 చింతలపల్లికి వెళ్తూ ఉండగా కొల్తూరు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఫరాహాన్ అహ్మద్
అన్సారీ అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. ఇక స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి జీనోమ్ వ్యాలీ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిజామియా టిబీ కళాశాలలో మీర్ జుల్ఫికర్ అలీ చార్మినార్ ఎమ్మెల్యే రోగులకు దుప్పట్లు ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ గొప్ప చొరవను టెర్మినేట్ హంగర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నిర్వహించింది. ఇది అవసరమైనటువంటి వారికి ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో సహాయం చేయడానికి అంకితం చేయబడింది. కళాశాలలో చికిత్స పొందుతున్న రోగులకు సాంత్వన మరియు సహాయాన్ని అందించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. కమ్యూనిస్టు పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గం జనరల్ బాడీ సమావేశం కొత్తపేటలోని బాబు జగజ్జీవన్ రావు భవన్ లోని సిపిఐ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గం కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాని ఇచ్చినటువంటి 100 కోట్లు తిరిగి ఇస్తానమనడానికి స్వాగతిస్తున్నామని, అదేవిధంగా ఆదాని చేసుకున్నటువంటి ఒప్పందాలలో ఏమైనా అవినీతి జరిగిందా అనే కోణాన్ని కూడా ఈ ప్రభుత్వం బయట పెట్టాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చినట్టు అమెరికాలో తేలిందని, ఇక్కడ ఎవరికైనా ఇచ్చారా అనే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తప్పులు చేస్తోందని, వారిచ్చిన వాగ్దానాలు అమలు చేయటం లేదని, పేదవాళ్లకు న్యాయం చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. హర్యానా ఓటమికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని, వారి స్వయం కృపారాధం స్వీయ అహంకారంతోనే ఓడిపోయిందని, అదే ప్రభావం మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పడిందని, ఆ ప్రభావంతోనే పడిందని అన్నారు. దానిపైనే అనేక అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విచారణ చేయకపోవటం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు. దొంగలకు తోడ్పాటిచ్చే విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అవినీతితో సంపాదించిన డబ్బుతో ఎన్నికల్లో పాల్గొని ఆ డబ్బులను జనాలకు ఇచ్చి ఎన్నికల్లో గెలుస్తున్నారని విమర్శించారు. మతం పేరుతో, సెంటిమెంట్ పేరుతో, కులం పేరుతో చేసే రాజకీయాలు తాత్కాలికమని, మహారాష్ట్ర లాంటి ఫలితాలు మళ్లీ పునరావృతం కావని సాంబశివరావు అన్నారు. పేద ప్రజల కోసం, పేద ప్రజలే తయారు చేసుకున్న, పేద ప్రజలే పుట్టించుకున్నటువంటి పేద ప్రజల యొక్క జెండా ఎర్ర జెండా. సార్ అదాని తప్పు చేశాడంటే ఇప్పుడు ఈ తప్పు బయటపడింది ఇప్పుడే డైరెక్ట్గా. అంతకుముందు కుంభకోణాలు అవి వేరే కుంభకోణాలు. అట్లా అనుకుంటే ప్రతి ఒక్కరు తప్పు చేశారు. ఏ పారిశ్రామికవేత్త అయినా సరే అన్నీ ఏదో కుంభకోణంలో మునిగొన్నారు. ఆ క్రమంలో సిఎస్ఆర్ పాలసీ తీసుకున్నవాడు తప్పు చేశాడు కాబట్టి, తప్పు చేసామని ఫీలింగ్ ఉంది కాబట్టి నేను తప్పు జరగకుండా ఉండటం కోసం వెనక్కి ఇచ్చాడు. ఇచ్చిన సంతోషమే కదా. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఆయన ఎట్లా ఇచ్చాడో అదే ఇన్స్పిరేషన్తో, అదే స్ఫూర్తితో అసలు మొత్తం అదాని ఎవరెవరికి లంచాలు ఇచ్చారో అన్ని బయటికి తీయమని ఇక్కడ జరిగిన ఒప్పందాలు చూపెట్టాడు కదా రేవంత్ రెడ్డి గారు. ఆ ఒప్పందాల వెనక ఏమైనా మతలబు ఉందా, ఆ ఒప్పందాల వెనక చేతులు ఏమైనా మారినాయా, అది కూడా బయటికి తీయాలి. ఇక్కడ ఇది చేయాలి. చంద్రబాబుకి బీజేపీకి లింక్ అట్లా దాని ఫెవికాల్ బంధం ఏర్పాటు అయినట్లుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా నోరెప్పట్లేదు. వాడు కూడా నోరిప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ఎర్ర జెండా ఎర్ర చొక్కా ఇది ఎర్రకండా కప్పుకున్నాడు కదా, మెడలో వేసుకున్నాడు. ఆయనే నేను తప్పు పట్టట్లేదు, మంచివాడే. కానీ రాజీ పడొద్దు. రాజీ పడకుండా ఖచ్చితంగా నరేంద్ర మోడీ అదానికి ఉన్నటువంటి నెక్సెస్, వాళ్ళ సంబంధాలు బయటకు వచ్చే విధంగా వాళ్ళు విచారణ చేయాలి. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు తెలియజేయకపోయినా ఆ 100 కోట్లు వద్దనుకున్నాడు, వెనక్కి ఇచ్చాడు, సంతోషమే. ఇక్కడ కూడా విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ బీజేపీ కాలంలో ఇటువన్నీ కూడా బయటకు రావాలి. ఇవాళ అవినీతితో నడుస్తుంది. అవినీతితో సంపాదించిన డబ్బులతో ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఆ డబ్బులతో జనాన్ని ఓట్లిచ్చి గెలిపిస్తున్నారు. ఇది మా నిజమైన బలం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదే పద్ధతిలో మతపరంగా మన మహారాష్ట్ర గెలిచారు. మహారాష్ట్రలో డబ్బు పంచలేదని చెప్పమన్న వాళ్ళని డబ్బు పంచారు. మహారాష్ట్రలో మతం పేరుతో పూర్తి విభజన తీసుకొచ్చారు, కులం పేరుతో విభజన తీసుకొచ్చారు.
ప్రాంతం పేరుతో విభజన తీసుకొచ్చారు. ఈ విధంగా ఆ గెలవటం జరిగింది. అది ప్రజలు ఇచ్చినటువంటి రియల్గా ప్రజల అవసరాలు తీర్చడం ద్వారా ప్రజల ప్రేమతో గెలిచిన గెలుపు కాదని, ప్రజల్లో ఒక భ్రమలు కల్పించి లేకపోతే మబ్బుగా వాళ్ళ మనసుల్లో మబ్బులాగా హిందూ మతం అనే దాన్ని క్రియేట్ చేసి తద్వారా వాళ్ళు గెలవటం జరిగింది. దాని వెనక ఆ గెలుపుని చూపెట్టి మరి మొన్న 240 స్థానాల్లో గెలిచారు నరేంద్ర మోడీ గారు. అంటే అప్పుడు జనం అర్థం చేసుకున్నారు. అది అర్థం చేసుకునేసరికి మళ్ళీ మహారాష్ట్రలో శివాజీ పేరుతోనూ ఇంకో పేరుతోనూ విపరీతమైన సెంటిమెంట్స్ రెచ్చగొట్టారు. కానీ ఈ సెంటిమెంట్స్ ఈ మతం పేరుతో భావోద్వేగాలు లేకపోతే మతం పేరుతో రెచ్చగొట్టేటువంటి విధానాలు తాత్కాలికంగానే నిలబడతాయి. అవి తాత్కాలికంగా మాత్రమే. అందుకని మహారాష్ట్ర ఫలితాలు భవిష్యత్తులో ఉండవు. ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తుంది. ప్రజలకు మంచి అయితే జరగట్లేదు. కార్మిక చట్టాలు లేవు, రైతు చట్టాలు లేవు, పేదవాడికి అనుకూలంగా విధానాలు లేవు. ఇవన్నిట్లో ఆ పాపం తెలా పిడికిడని చెప్పి అవన్నీ కూడా అక్కడ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ కూడా ఇంకా చాలా తప్పులు చేస్తూ ఉంది రాష్ట్రంలో కూడా. వీళ్ళు కూడా చేసిన వాగ్దానాలు ఇంకా అమలు చేయాలి. అదేవిధంగా పేదవాళ్ళకి ఇంకా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే బీజేపీ లాంటి పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళని చూసైనా వీళ్ళు కొద్దిగా తప్పులు చేయకుండా ఉండాలి. బీఆర్ఎస్ని చూసైనా తప్పులు చేయకుండా ఉండాలి. మొన్న హర్యానాలో ఓటమికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్వయం కృతాపరాధం ఎక్కువగా స్వీయ అహంకారం రైతులను కలుపుకోపోవటం వల్ల దెబ్బతిన్నారు. దాని ప్రభావం మహారాష్ట్రలో కనపడింది. అందుకని ఇవాళ నేను స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ భవిష్యత్తులో అదానీ లాంటి వాళ్ళు పుట్టకుండా నరేంద్ర మోడీ తన సత్యసంధతను నిరూపించుకోవాలి. లేకపోతే నరేంద్ర మోడీ దొంగలను పోషించిన గజ దొంగలాగా మిగులుతాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తోడు దొంగలాగా డబ్బును పంచుకున్నారు. ఇవన్నీ బయటికి తీయాలి. ఎన్నికలు లాంటి పారదర్శకంగా నడపాలి. ఆ క్రమంలో ఏ పార్టీ వాడు అందులో ఉన్నా వాళ్ళు డబ్బులు ఎవరికి ముట్టినట్టు ఉన్నా అన్నీ విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కోల్చట్లేదు అంటే మూసి హైడ్రాకు సంబంధించి జరుగుతుంది. ఇప్పుడు ఆగారు వాళ్ళు. మేము చెప్పాం కూడా, మేము మొన్న కూడా సదస్సు జరిపాం. ఇప్పుడు ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్టు ఉంది, భూదాన భూముల్లో వేసాం. మాట జోలికి రావని చెప్పారు కదా, చేవేళ్ళలో ఉంది, జోలికి రావని చెప్పారు. అక్కడ భూపాలపల్లిలో ఇల్లు వేయించాం. అక్కడ ఉన్న ఎమ్మెల్యేని నన్నే రమ్మన్నాడు, బోర్ వేపిద్దామన్నా. అక్కడ అన్ని మన గండ్ర మన వెంకటరమణ గారు ఆయన రమ్మన్నాడు, సత్యనారాయణ గారు గండ్ర ఆయన రమ్మన్నాడు. అట్లా అన్ని చోట్లకి వెళ్ళట్లేదు వాడు. ఇక్కడ ఏంటంటే హైడ్రా ఒకటను మూసీ పేరుతో జరుగుతుంది. దాన్ని కూడా మేమేమంటున్నామంటే పేదవాడికి న్యాయం, వాడిని సంతృప్తి పరచాలి, పేదవాడికి ప్రత్యామ్నాయం చూపెట్టాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇళ్ళు జోలికి వెళ్ళండి తప్పితే మామూలుగా వెళ్ళొద్దని మన లగచారంలో చెప్పాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. అందువలన మేము కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఒక కమిటీగా కూడా మేము కొద్ది రోజుల్లో 3-4 రోజుల్లో మొత్తం అన్ని ప్రాంతాలు, మూసీ ప్రాంతాలు, హైడ్రా ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఇప్పటికే మేము వెళ్ళి వచ్చాం కొన్ని చోట్లకి. ఆ విధంగా వెళ్ళి దీన్ని కూడా ఒక పెద్ద మొన్న సెమినార్ కూడా జరిపాం. ప్రొఫెసర్ నాగేశ్వర్, కోదండరామ్, అదేవిధంగా పాత్రికేయులు శ్రీనివాస్ గారు, అలాగే హరగోపాల్ గారు అందరితో సెమినార్ కూడా జరిపాం. అందువల్ల పేదవాళ్ళు చెప్పేవాళ్ళు వెళ్ళకుండా ఉండటం కోసం మరింతగా మేము ముందుకెళ్తాం. కానీ కుంభకోణం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రకంపనలకు కారణమైంది. ఆ నేపథ్యంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదానీ ఇచ్చినటువంటి స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి సిఎస్ఆర్ పాలసీ కింద ఇచ్చిన 100 కోట్లని వెనక్కి ఇచ్చేస్తామని చెప్పడం చాలా సంతోషకరం. అదే సమయంలో ఇక్కడ అదానీకి సంబంధించి కొన్ని ఒప్పందాలను ఆయన బయటపెట్టాడు. ఆ ఒప్పందాలను పెట్టడంతో పాటు ఆ ఒప్పందాల నాడు కూడా ఏమన్నా లంచాలు ఇచ్చారా అది కూడా బయటకు తీయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కూడా దాదాపు 2000 కోట్లు డబ్బులు అక్కడ లంచం ఇచ్చినట్టుగా అమెరికాలో తేలింది. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ఎవరన్నా డబ్బులు తీసుకున్నారా? నాకు తెలిసి ఈ డబ్బులు అవినీతి నడుస్తున్న ఈ కాలంలో డబ్బు తీసుకోకుండా ఉంటారని నేను అనుకోవట్లేదు. అందుకని ఆ 13 కంపెనీలా లేకపోతే ఏ కంపెనీలు ఉన్నాయో వాటిపైన కూడా విచారణ చేయాలని మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినా లేకపోతే మొన్న ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కాలంలో జరిగినాయని చెప్తున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ కేసు పెట్టింది అమెరికాలో అదానీ మీద.
నేరం జరిగింది ఇక్కడ లంచాలు ఇచ్చి ఇండియన్ ఉద్యోగస్తులకి అధికారులకి లంచం ఇచ్చారు ఆయన. లంచం ఇవ్వటం ద్వారా అమెరికాలో కేసు ఎలా పెట్టారనేది చర్చకు వచ్చినప్పుడు ఇక్కడ తయారు చేసే సోలార్ లాంటివి అక్కడ కూడా అమ్ముతారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే వాటిని అమెరికాలో కూడా అమ్మకం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ప్రపంచం అంతా ఒకే మార్కెట్ అయింది కాబట్టి. ఈ విధంగా లంచాల ద్వారా ఆ రేట్లన్నీ అందులో కలుపుతారు కాబట్టి ఆ ధరలు అధికంగా అవటం వల్ల వాళ్ళ ప్రజలకి ప్రయోజనానికి నష్టం కాబట్టి వాళ్ళు కేసు పెట్టారు. కానీ ఇక్కడ మరి మోడీ గారు కానీ లేకపోతే బీజేపీ ప్రభుత్వం కానీ ఇన్నేళ్ల కాలంలో అంతకుముందు కూడా ఆయన మీద అనేక కుంభకోణాలు బయటకు వచ్చినాయి. ఒక్కసారి స్టాక్ మార్కెట్ అదాని పేరుతో ఉన్నది కుప్పకూలిపోయింది. అయినా కూడా ఆయన్ని ఒక దత్తపుత్రుడి కంటే ఎక్కువగా నరేంద్ర మోడీ గారు మోస్తూ అలా ఆయన మళ్ళా పైకి లేపడానికి ప్రయత్నం చేస్తుంటే దొంగ ఎప్పుడు కూడా దొంగతనం మర్చిపోరు. ఆ దొంగతనం ఆ విధంగా ఎంత పైకి తీసుకొస్తున్నా మళ్ళీ దొంగతనం చేస్తూనే ఉంటాడు. ఇవాళ అదాని అని ఆయన ఆ దొంగతనం బయటపడింది. దొంగలను పెంచి పోషించే వాళ్ళని ఏమంటారు? గజ దొంగలు అంటారు. గజ దొంగలాగా అక్కడ నరేంద్ర మోడీ, లేకపోతే దొంగలకు తోడ్పాటు ఇచ్చే వాళ్ళని ఏమంటారు? తోడు దొంగలు అంటారు. తోడు దొంగలు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు. ఇంకా ఏ రాష్ట్రంలో అటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ నాకు తెలియకుండా నేను అనకూడదు. కాకినాడ జిల్లాలో ఆంధ్ర శబరిమలైగా ప్రసిద్ధి చెందిన శంఖవరం మండలం సిద్దివారిపాలెంలో గల అయ్యప్ప స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ఆఖరి బుధవారం కావడంతో అయ్యప్ప మాల ధరించిన భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ ఇష్ట దైవమైనటువంటి అయ్యప్ప స్వామి వారి దర్శనమును చేసుకుని తరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతోటి ఆంధ్ర శబరిమలై క్షేత్రం పరిసర ప్రాంతాలన్నీ భక్తులతోటి నిండిపోయాయి. 2024 సంవత్సరం నవంబర్ 27వ తారీఖు కార్తీక బుధవారం నాడు పాదయాత్ర చేసి వచ్చారు భక్తులు. వీళ్ళు శృంగవరం గ్రామం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆంధ్ర శరణయ్య పట్టి ఎంత పిచ్చో, ఎంత ప్రేమ, వాళ్ళకి ఎంత భక్తి. శృంగవరం గ్రామస్తులైన అమ్మాజీ గారు వారి సారథ్యంలో వాళ్ళ కుమారుడు నాగు అతి పెద్ద వయసులోనే అయ్యప్ప శివుడు అంటే ఎంతో ఇష్టం. అటువంటి భక్తిపరులైన కుటుంబం నుంచి వాళ్ళతో పాటు అనేక మంది గ్రామస్తులందరూ 18 కొండల్లో ఉన్నాడు. అందుకని 18 మంది వచ్చారు. 18 మంది మరి 30 కొండలు ఉంటే 30 మంది వచ్చేవాళ్ళేమో. 18 కొండల్లో వెలిసిన అయ్యప్ప దగ్గరికి 18 పాదయాత్రతో 18 మంది వచ్చారు. అందరికీ ప్రతి ఒక్కరికి స్వాగత సమాంజలు. మరి చిరంజీవి నాగు నా సొంత కొడుకులాగా ఆంధ్ర సేన అయ్యప్పకి ఏ పనున్నా సరే తన పనులను పక్కనెట్టి చిన్న వయసులో ఆర్డర్ అయితే చాలు, నేను బ్రతిమాను ఆర్డర్ అయితే ఎటువంటి ఎన్నో పనులు చేయంతుంటాడు. అటువంటి చిరంజీవి నాగే నాకు సభాముఖంగా అందరూ స్వామి ధనిక రాష్ట్రమైన తెలంగాణను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. అనంతరం మాట్లాడుతూ నిధులు లేకున్నా సరే 47,000 కోట్ల వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేటాయించారని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశామని, కొన్ని సాంకేతికత కారణాల వల్ల ఇంకా రుణమాఫీ కాని రైతులకు మహబూబ్ నగర్ లో జరగనున్నటువంటి రైతు పండుగలో పూర్తి చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో కూడా అక్రమాలకు పాల్పడిందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని అన్నారు. తెలంగాణ రైతులు తమ యొక్క పంటలను దేశ విదేశాలకు ఎగుమతి చేసుకోవడానికి వీలుగా ట్రిబ్యులర్ దగ్గరలో 2,000 కోట్లతో మార్కెట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇప్పుడు సులోచన గారు మంత్రివర్గకి సన్మానం చేసి చిన్న మెమోటోను సమర్పిస్తున్నారు. ఎవరో ఎమ్మెల్యే గారు తెలిసింది, దయచేసి వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, నాయకులు, పురుషోత్తమ రెడ్డి యూత్ నాయకులు, జితేందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు, శ్రీను, కృష్ణవేణి, లత గారు, శ్రావణి, విశాల, అట్లాగే సరితమ్మ, బీసీ కాంగ్రెస్ నాయకులు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అనిల్ యాదవ్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అనిల్ గారు రావాల్సిన, అధ్యక్షులు చంద్రశేఖర్ గారు రావాల్సిన కోరుతున్నాం.
రాజకీయాల్లో అనేక అనుభవాలు కలిగినటువంటి పెద్ద మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారిని మనం ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మనం చేస్తున్నాం. నాయకులు మీరు ఆశీర్వదించి ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యంత నిబద్ధత కలిగినటువంటి నిజాయితీతో కూడుకున్నటువంటి ప్రజలందరికీ కూడా చేతులు ఈ రోజు కాదు ఒక్కటి కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇటువంటి వాళ్ళు దొరకడం అంటే మీ అదృష్టం. ఆదేశాల అనుసారం సులోచన గారు అదేవిధంగా బాబుల గారు చైర్మన్ గా వైస్ చైర్మన్ గా మిత్రులుగా డైరెక్టర్లు అందరూ కూడా షాద్నగర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం దానికి మీ శాసనసభ్యుల యొక్క పిలుపు మేరకు నాకు వచ్చే అవకాశం వచ్చింది. నేను ఎప్పుడో ఇందిరా గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకసారి వచ్చారు సర్దార్పేట గారికి. అప్పుడు ఇది మహబూబ్ నగర్ లో ఉంది. దయచేసి మంచి వ్యక్తుల్ని నాకు ప్రతాప్ రెడ్డి గారు చెప్పారు, కృష్ణయ్య గారు చెప్పారు, మాజీ శాసనసభ్యులుగా, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా యాదయ్య గారు కూడా వ్యవసాయ శాఖ మంత్రులుగా ఎన్నుకున్న నాడే ఈ తెలంగాణ వ్యవసాయ రైతులకు అండగా నిలుస్తాడని చెప్పి పూర్తి భరోసా రైతులకు వచ్చింది. కాబట్టి మనం కూడా శాఖ నూతన కమిటీ ఏర్పాటు చేసుకుని ఒకటే రోజు అడిగిన సార్ ఇట్లా నూతన కమిటీ ఏర్పాటు చేసిన గోరెడ్ అని చెప్పిండు. ఒక రోజు ఇస్తే 3 రోజుల్లో ఆర్డర్ ఇచ్చాడు. కాబట్టి మళ్ళా కలిసి సార్ నేను రావాలా షాద్నగర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కంటే వస్తువులు కూడా చెప్పింది. అంటే చాలా సంతోషం అనిపించింది. అంటే వారి యొక్క క్రమశిక్షణ, వారి యొక్క కార్య నిబంధనల ప్రకారం నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ షాద్నగర్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ షాద్నగర్ వైస్ చైర్మన్ గా నియమించబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారము నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ షాద్నగర్ యొక్క అభివృద్ధికై కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ఏమంటో గౌరవ మంత్రివర్య గారికి సమర్పిస్తారు. ఒక నిమిషం ఏమంటో గౌరవ మంత్రివర్య గారికి సమర్పిస్తారు. ఒక నిమిషం మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మార్కెట్ కమిటీ అడిగారు, ముందు చేశాం, ఇప్పుడు మరి కోల్డ్ స్టోరేజ్ కూడా అడుగుతుండ్రు. ఈ ప్రాంతానికి ఏది ఇచ్చినా కూడా తక్కువే. తప్పకుండా ఇందాక నేను చెప్పిన మోడల్ మార్కెట్ లో నీ జిల్లా మొత్తానికి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్ కూడా అక్కడే ఉంటాయి. ఈ రైతులు పండించిన ప్రతి పంట ఒక్క ఆకుకూర కూడా చెడిపోకుండా, ఒక్క పువ్వు కూడా చెడిపోకుండా, ఒక్క కాయగూర కూడా చెడిపోకుండా ఈ స్టోరేజీలో పెట్టి ఇతర దేశాలకు పంపించి ఈ రైతును రాజ్యం చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి ఆ భగవంతుడు మీరు ఇచ్చినటువంటి శక్తికి మించి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతాంగానికి మేలు చేయబోతుంది. తప్పకుండా కష్టాలున్నమాట వాస్తవం, ఆర్థికపరమైన ఇబ్బందులున్న మాట వాస్తవం, కేంద్ర ప్రభుత్వం సహకరించిన మాట కూడా వాస్తవం. అయినా సరే మీ ఇచ్చినటువంటి మనోధైర్యంతో ఏ రకంగా సరే
కష్టపడి రైతాంగ సమస్యలు పూర్తి చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. పెద్ద ఎత్తున 30వ తారీఖు జరుగుతున్నటువంటి రైతు పండుగ ఏదైతే ఉందో దానికి మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి. దగ్గరకు ఉంటారు. పెద్ద ఎత్తున ఆ పండుగని నిర్వహించి ముఖ్యమంత్రికి నైతికంగా మీరు పరోక్షంగా బలం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఉన్నాము, నీకేం పర్వాలేదు, ఎన్ని కష్టాలైనా ఎదుర్కో, 10 సంవత్సరాలు మేము అన్ని బలాయించాము, ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం, నిజాయితీ పాలన చూస్తున్నాం, మంచి ఎమ్మెల్యేలు ఇచ్చాం, తప్పకుండా ధైర్యంగా నువ్వు పనిచేయి, నీ అంట మేము ఉంటామని చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రాంత రైతాంగాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మార్కెట్ కమిటీ అడిగారు, ముందు చేశాం, ఇప్పుడు మరి కోల్డ్ స్టోరేజ్ కూడా అడుగుతుండ్రు. ఈ ప్రాంతానికి ఏది ఇచ్చినా కూడా తక్కువే. తప్పకుండా ఇందాక నేను చెప్పిన మోడల్ మార్కెట్ లో నీ జిల్లా మొత్తానికి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్ కూడా అక్కడే ఉంటాయి. నీ రైతులు పండించిన ప్రతి పంట ఒక్క ఆకుకూర కూడా చెడిపోకుండా, ఒక్క పువ్వు కూడా చెడిపోకుండా, ఒక్క కాయగూర కూడా చెడిపోకుండా ఈ స్టోరేజీలో పెట్టి ఇతర దేశాలకు పంపించి ఈ రైతును రాజ్యం చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి ఆ భగవంతుడు మీరు ఇచ్చినటువంటి శక్తికి మించి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతాంగానికి మేలు చేయబోతుంది. తప్పకుండా కష్టాలున్నమాట వాస్తవం, ఆర్థికపరమైన ఇబ్బందులున్నమాట వాస్తవం, కేంద్ర ప్రభుత్వం సహకరించిన మాట కూడా వాస్తవం. అయినా సరే మీ ఇచ్చినటువంటి మనోధైర్యంతో ఏ రకంగా సరే కష్టపడి రైతాంగ సమస్యలు పూర్తి చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. పెద్ద ఎత్తున 30వ తారీఖు జరుగుతున్నటువంటి రైతు పండుగ ఏదైతే ఉందో దానికి మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి. దగ్గరకు ఉంటారు. పెద్ద ఎత్తున ఆ పండుగని నిర్వహించి ముఖ్యమంత్రికి నైతికంగా మీరు పరోక్షంగా బలం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఉన్నాము, నీకేం పర్వాలేదు, ఎన్ని కష్టాలైనా ఎదుర్కో, 10 సంవత్సరాలు మేము అన్ని బలాయించాము, ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం, నిజాయితీ పాలన చూస్తున్నాం, మంచి ఎమ్మెల్యేలు ఇచ్చాం, తప్పకుండా ధైర్యంగా నువ్వు పనిచేయి, నీ అంట మేము ఉంటామని చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రాంత రైతాంగాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మాకు రాలేదు, వాటిని కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వమని చెప్పారు. వీటన్నింటినీ కలిపి రేపు సుమారు 3,000 కోట్లు మహబూబ్నగర్ రైతు పండుగలో మీ ఖాతాలో వేయదలుచుకున్నది ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ధాన్యం కొనుగోలు మీరు చూస్తున్నారు. భగవంతుడి దయ వల్ల ఆ వరుడు దేవుడు కరుణించాడు. భారతదేశంలో ఈనాడు అత్యధికంగా వరి పండించినటువంటి రైతు నా తెలంగాణ రైతన్నని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సుమారు 1,53,00,000 ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకి అంత దిగుబడి రాలేదు. ఈ రోజు భగవంతుడి దయ వల్ల 40 బస్తాల పైన పడుతుంది. అదేవిధంగా అన్నింటినీ ఎంఎస్పీ కొనమని చెప్పాం. సన్నధాన్యం పండించిన రైతుకి 500 బోనస్ ఇస్తామని చెప్పాం. 3 రోజుల్లో మీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. మళ్ళీ 3 రోజుల్లో మీకు బోనస్ కూడా మీ అకౌంట్ లో పడతా ఉంది. తప్పకుండా ఇప్పటికి 66 లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో సేద్యమైతే నిన్నటి వరకు సుమారు 46 నుంచి 50 లక్షల ఎకరాలు కోతలైనవి. ఇంకొక 20-25 లక్షల ఎకరాలు కోతలు ఉన్నాయి. వాటిని కూడా మేము కొనుగోలు చేస్తాం. డిమాండ్ కూడా మంచిగా ఉంది. ధాన్యానికి బయట దేశాలు కూడా మన తెలంగాణ బియ్యమే కావాలని అడుగుతున్నారు. నేను మలేషియా పైన, ఫిలిప్పీన్స్ పైన ఆ ప్రభుత్వాలు మీ బియ్యం మాకు కావాలని అడుగుతున్నారు. నిన్న ఉత్తమ్ గారు ఫిలిప్పీన్స్ తో అగ్రిమెంట్ కూడా అయ్యారు. కాబట్టి మీ పంటకి గిట్టుబాటు ధర వస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు కూడా ముఖ్యంగా మహబూబ్ నగర్, అదేవిధంగా పాలమూరు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం అది ముఖ్యమంత్రి గారికి సవాలుగా అది పూర్తి చేయాలనేది ఆయన పట్టుదల. కాబట్టి ఈ ప్రాంతానికి కృష్ణా జలాలతో పాటు ఏ అవకాశం ఉంటే అవకాశం ద్వారా మీరు కూడా చేయాలని చెప్పి మన అందరికీ చెప్పారు. నేను మహేంద్రనాథ్ గారితో కూడా మంత్రివర్గంలో ఉండే అవకాశం వచ్చింది. ఈ జిల్లాకి నిజాయితీ కలిగినటువంటి నాయకులు ఇచ్చినటువంటి ఈ ప్రాంతం ఈరోజు శంకర్ గారిని శాసనసభ్యుడిగా చూస్తున్నాం. ఆయన ఆధ్వర్యంలో కాలేజీయే కాదు, స్పోర్ట్స్ స్టేడియమే కాదు, ఇంటిగ్రేటెడ్ స్కూలే కాదు,
ఆయన అడిగినటువంటి మార్కెట్ కమిటీ కూడా వెంటనే శాంక్షన్ చేస్తానని చెప్పి ఇది మహానగరానికి రాజధాని నగరానికి అత్యంత చేరువలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంత రైతులు కూరగాయలు పూలు కొద్దిగా నీటిపారుదల సౌకర్యం తక్కువ ఉన్నప్పటికీ భగవంతుడు మీకు హైదరాబాద్ చుట్టూ మీకు ఇచ్చాడు. ఓఆర్ఆర్ చేసినప్పుడు కూడా నేను ఆ ప్రభుత్వంలో ఉండే అవకాశం వచ్చింది. ఇప్పుడు త్రిపురార్ కూడా ఆ ప్రభుత్వంలోనే ప్రపోజ్ చేశాను. త్రిపురార్ కూడా వస్తే మీ షాద్ నగరే కాదు, ఈ ప్రాంతం మొత్తం బంగారం తెచ్చిపెట్టినా మీరు ఆ భూమి వరకు మీ భూమి ఎంత ఉందో భూమి మొత్తం డబ్బులు పరిచినా కూడా మీ భూమికే విలువ ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం అది మీ అదృష్టం. కాబట్టి ఈ ప్రాంతానికి అత్యంత చేరువలో పెద్ద మార్కెట్ కట్టాలని ముఖ్యమంత్రి గారి సంకల్పం. గత 3 రోజుల కిందనే అన్న నాకు ఎయిర్పోర్ట్కి అందుబాటులో రంగారెడ్డి జిల్లాకి చుట్టూ ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు పండించే ప్రతి పంట కూడా ఉపయోగపడేటట్టుగా ఇతర దేశానికి పంపించే స్థాయిలో ఆ మార్కెట్ లో ఇది ఉంది ఇది లేదు అనేటటువంటి భావన లేకుండా మీకు 1000 కోట్లు కాదు 2000 కోట్లతోటైనా సరే ఇక్కడ కోయిడా దగ్గర మార్కెట్ కట్టమని చెప్పి ఆదేశించారు. అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా రైతాంగానికి అది ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం వీలైతే రైతాంగ సోదరులు అదేవిధంగా పిఎస్సి ప్రెసిడెంట్ లో అందరూ కూడా ఎగ్జిబిషన్ కూడా 3 రోజులు పెట్టాం. యాంత్రీకరణ కూడా ఈ 5-6 సంవత్సరాలుగా ఎవరు కూడా అనుమతి ఇవ్వాలి. మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేటటువంటి కార్యక్రమం ఈ రోజున రేపు మీటింగ్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. రేపు 10 గంటలకి వీలైన వాళ్ళందరూ ఎమ్మెల్యే గారితో రండి. మీరు ఆ యొక్క ప్రదర్శనని రైతాంగానికి చూపించండి. రైతాంగానికి ఇప్పుడు మారినటువంటి కాలమాన పరిస్థితుల్లో ఏ యంత్రాలు అయితే ఉపయోగం అవసరమో, డ్రోన్ అవసరమా లేకపోతే ఇంకే పనిముట్లు అవసరమో చెప్పండి, అయ్యే తెప్పించి మీకు ఇస్తాం. మా కమిషనర్ కోసం కాదు, రైతాంగం కోసం చేస్తాం. కాబట్టి దయచేసి మీకు ఏది ఉపయోగమో అదే చెప్పండి. మీరు పండించే పంటలకు ఏది అవసరమో అది ఇప్పుడు ప్రపంచీకరణలో బ్రహ్మాండమైనటువంటి యాంత్రీకరణ వచ్చింది. జరుగుతున్నటువంటి కూలీ ఖర్చులు పెరిగిపోవడం, ఆఖరికి రైతు కూలీలు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి దయచేసి యాంత్రీకరణ ఏకైక మార్గం. దానికి ఎన్ని కోట్లైనా సరే తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈ రకంగా రైతాంగానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం రేపు వచ్చే బడ్జెట్ లో ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేయాలని, పంటల బీమా పథకాన్ని కూడా గత ప్రభుత్వం మానేసింది. ఏదైనా అకాల వర్షాలు వచ్చో, కరువు వచ్చో, కాటకాలు వచ్చో, పంటలు నాశపోతే ఆ రైతు అప్పులు పాలై ఆత్మహత్యకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. అది అవసరం లేదు. ఆయన పంట ఎంత నష్టపోతే అంత ఇవ్వాలి. ఆ ప్రతి రైతు యొక్క ప్రీమియం మనమే కడదాము. రైతులందరూ కట్టకపోయినా మనమే ఆ ప్రీమియం కట్టి ప్రతి కుంట ప్రతి ఎకరం అందరినీ మనమే ఏర్పాటు చేద్దాం. వచ్చే సంవత్సరం నుంచి పంటల బీమా పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పుకోవడం ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ రకంగా మాకు ఎంత శక్తి వస్తే, ఎంత అవకాశం వస్తే అది రైతాంగం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడతాం. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. మార్కెట్ కమిటీ సులోచన గారు కానీ, బాబర్ గారు కానీ సభ్యులందరూ మీ యొక్క సహకారంతో కాంగ్రెస్ కి ఆ కుటుంబాలు కష్టపడి పనిచేసినాయి. సులోచన గారి భర్త కృష్ణారెడ్డి గారు ఆయన ఆనాడు మండల పార్టీ అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా కష్టపడి పార్టీని బతికించి ఎమ్మెల్యేల గెలుపు కోసం ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రానికి ప్రభుత్వం కోసం పనిచేశారు. అటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలకు ఇవ్వటం అంటే ఈ రోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా మంది ఈ ప్రక్రియలో లేరు. అందుకని వాళ్ళందరికీ మార్గదర్శకంగా మా నాన్న శంకర్ అని ఉన్నాడు అంటే అది మంచి పని. బాబు గారు కూడా నేనే కాంగ్రెస్ నేనని చెప్తున్నారు. అటువంటి బాబు గారికి కూడా వైస్ చైర్మన్ ఇచ్చారు. వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసన గౌరవ మంత్రివర్గ గారికి సమర్పిస్తారు. వీలైతే రైతాంగ సోదరులు అదేవిధంగా పిఎస్సి ప్రెసిడెంట్ లో అందరూ కూడా ఎగ్జిబిషన్ కూడా 3 రోజులు పెట్టాం. యాంత్రీకరణ కూడా ఈ 5-6 సంవత్సరాలుగా ఎవరు కూడా అనుమతి ఇవ్వాలి.
మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేటటువంటి కార్యక్రమం ఈ రోజున రేపు మీటింగ్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. రేపు 10 గంటలకి వీలైన వాళ్ళందరూ ఎమ్మెల్యే గారితో రండి. మీరు ఆ యొక్క ప్రదర్శనని రైతాంగానికి చూపించండి. రైతాంగానికి ఇప్పుడు మారినటువంటి కాలమాన పరిస్థితుల్లో ఏ యంత్రాలు అయితే ఉపయోగం అవసరమో, డ్రోన్ అవసరమా లేకపోతే ఇంకే పనిముట్లు అవసరమో చెప్పండి, అయ్యే తెప్పించి మీకు ఇస్తాం. మా కమిషనర్ల కోసం కాదు, రైతాంగం కోసం చేస్తాం. కాబట్టి దయచేసి మీకు ఏది ఉపయోగమో అదే చెప్పండి. మీరు పండించే పంటలకు ఏది అవసరమో అది ఇప్పుడు ప్రపంచీకరణలో బ్రహ్మాండమైనటువంటి యాంత్రీకరణ వచ్చింది. జరుగుతున్నటువంటి కూలీ ఖర్చులు పెరిగిపోవడం, ఆఖరికి రైతు కూలీలు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి దయచేసి యాంత్రీకరణ ఏకైక మార్గం. దానికి ఎన్ని కోట్లైనా సరే తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈ రకంగా రైతాంగానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం రేపు వచ్చే బడ్జెట్ లో ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేయాలని, పంటల బీమా పథకాన్ని కూడా గత ప్రభుత్వం మానేసింది. ఏదైనా అకాల వర్షాలు వచ్చో, కరువు వచ్చో, కాటకాలు వచ్చో, పంటలు నాశపోతే ఆ రైతు అప్పులు పాలై ఆత్మహత్యకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. అది అవసరం లేదు. ఆయన పంట ఎంత నష్టపోతే అంత ఇవ్వాలి. ఆ ప్రతి రైతు యొక్క ప్రీమియం మనమే కడదాము. రైతులందరూ కట్టకపోయినా మనమే ఆ ప్రీమియం కట్టి ప్రతి కుంట ప్రతి ఎకరం అందరినీ మనమే ఏర్పాటు చేస్తాం. వచ్చే సంవత్సరం నుంచి పంటల బీమా పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పుకోవడం ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ రకంగా మాకు ఎంత శక్తి వస్తే, ఎంత అవకాశం వస్తే అది రైతాంగం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడతాం. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. మార్కెట్ కమిటీ సులోచన గారు కానీ, బాబర్ గారు కానీ సభ్యులందరూ ఈ యొక్క సహకారంతో కాంగ్రెస్ కి ఆ కుటుంబాలు కష్టపడి పనిచేసినాయి. సులోచన గారి భర్త కృష్ణారెడ్డి గారు, ఆయన ఆనాడు మండల పార్టీ అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా కష్టపడి పార్టీని బతికించి ఎమ్మెల్యేల గెలుపు కోసం ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కోసం పనిచేశారు. అటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలకు ఇవ్వటం అంటే ఈ రోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా మంది ఈ ప్రక్రియలో లేరు. అందుకని వాళ్ళందరికీ మార్గదర్శకంగా మా నాన్న శంకర్ అని ఉన్నాడు అంటే అది మంచి పని. బాబు గారు కూడా నేనే కాంగ్రెస్ నేనని చెప్తున్నారు. అటువంటి బాబు గారికి కూడా వైస్ చైర్మన్ ఇచ్చారు. వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ప్రభుత్వాన్ని అని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి పాటు, ఇరిగేషన్ తోటి పాటు వ్యవసాయ పరంగా ఏం చేయగలుగుతామో చేస్తాం. అదేవిధంగా ఇందాక ప్రతాప్ రెడ్డి గారు చెప్పిన అన్ని హామీలు కూడా ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాం. ఒక పక్క ఇప్పటికే 50,000 కోట్లు ఈ యొక్క సివిల్ సప్లైస్ లో బాకీ పెట్టారు. ఆ 50,000 కోట్లలో ఇప్పటికి 12,000 కోట్లు అప్పు తీర్చాం. ఇంకా 38,000 కోట్లు అప్పు తీర్చాలి. ఇప్పుడు మీరు కొనే ధాన్యాన్ని కూడా మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు కూడా మళ్ళీ 30,000 కోట్లు పైకి మీ ధాన్యానికి మీరు డబ్బులు కట్టాలి. గత ప్రభుత్వం ఆ ధాన్యం కొనుగోలులో కూడా దోచుకుంది. రైతులు కూడా 10 కేజీలు 12 కేజీలు తరుగు చేసి రైతులు కూడా ముంచేసింది. ధాన్యం అంతా మెదడు దగ్గర లెక్క లేకుండా పోయింది. ఇప్పుడు ఆ లెక్కలు కూడా తేల్చడానికి ఈ ప్రభుత్వానికి కష్టంగా మారింది. అంత అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, అంత అధోగతమైనటువంటి పాలన, అంత అవినీతికరమైనటువంటి పాలన, ప్రతి శాఖలో కూడా అవినీతిమయమై మనం ఏది చేపెట్టినా కూడా కలుస్తుంది. గొర్రెలను చూద్దామంటే గొర్రె పిల్లలలో కూడా తినేశారు. ధాన్యం కొనుగోలులో తినేశారు. ఇది అదేం లేదు. ఏది పెట్టినా కూడా అన్నిట్లో కూడా అవినీతికి అలవాలమైనటువంటి రాష్ట్రాన్ని ఇప్పుడు కార్పొరేట్లో పెట్టి ముందుకెళ్లాలంటే రేవంత్ రెడ్డి గారికి శక్తికి మించిన పని అయినా మీరిచ్చినటువంటి స్ఫూర్తి, మీరిచ్చినటువంటి గెలుపు, మీ త్యాగం, 10 సంవత్సరాలు అష్టకష్టాలు పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈనాడు కోరి మార్పు కోసం, మంచి కోసం, నిజాయితీ కోసం, నిజాయితీ పాలన కోసం మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. మీ యొక్క కోరిక మేరకి ఈ ప్రాంత బిడ్డే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం వచ్చింది. కాబట్టి కొడంగల్ అంటే మహబూబ్ నగర్ కిందనే లెక్క. అంటే ఆ మహబూబ్ నగర్ కింద వరకు స్వాతంత్రం వచ్చాక ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలా. మీ అందరి దయ వల్ల ఈ రోజు ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి వచ్చినటువంటి అవకాశం వచ్చింది. అందుకని ఆయన గారికి మేము చెప్పాం క్యాబినెట్ లో, మేము ఎప్పుడో ఎంతో కొంత చేసుకున్నా
నీ ప్రాంతం నువ్వు ఏం చెప్తా చేసుకో, నీకు పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పి కేబినెట్ లో చెప్పడం జరిగింది. కొన్ని వేల కోట్లు ఎక్కువ పెట్టినా సరే ఆ పాలమూరుకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు, అది లింగంపాడు కావచ్చు, కరవకుర్తి కావచ్చు, కోయిలసాగర్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అన్ని ప్రాజెక్టులకి ఒక పైసా ఎక్కువే పెట్టు, ఆ రైతుల రుణం తీర్చుకోమని చెప్పామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని మొట్టమొదటిసారిగా ఏ అవకాశం వచ్చినా ఈ మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లాలకే వస్తుంది. మీరెంతో ధైర్యంగా ఈ యొక్క ప్రక్రియలో పాల్గొన్న ఇరిగేషన్ కావాలా, ఇంకా ఏ అవసరం ఉందో చెప్పండి, తప్పకుండా మండలానికి శాంక్షన్ చేస్తానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు గత సంవత్సర కాలంగా శుద్ధమైనటువంటి పాలన వ్యవస్థలను కూడా అన్నింటినీ చిన్నాభిన్నం చేశారు. వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంతం కోసం, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా అహంకారపూరితమైనటువంటి అవినీతమైనటువంటి అధోగతి పాలనలో ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఈనాడు వడ్డీలు కట్టి 7 లక్షల కోట్లు అప్పు తీర్చాల్సిన బాధ్యత వచ్చింది. అయినా సరే రేవంత్ రెడ్డి గారు వెనకడికి వేయట్లేదు. ఆ అప్పు తీర్చుకుంటూనే, వడ్డీలు కట్టుకుంటూనే ఈ రోజున వ్యవసాయ శాఖకు ఒక్కదానికి 47,000 కోట్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఈనాడు తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో. మన బడ్జెట్ లో 47,000 కోట్లు ఇచ్చారు. ఇప్పటికి 25,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశాం. గత ప్రభుత్వం ఆపేసినటువంటి రైతు బంధు 7,600 కోట్లు మొన్న ఏప్రిల్ మే నెలలో మీ ఖాతాలో జమ చేశాం. మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా అన్న 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలనుకున్నా దాన్ని మరి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు కాబట్టి 2 లక్షల అప్పున్నటువంటి రైతులకి మనం రుణమాఫీ చేయాలని చెప్పారు. తప్పకుండా చేద్దామని చెప్పి దానికి ప్రణాళిక వేసుకున్నాం. 22 లక్షల మంది తెల్ల కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 18,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలోకి వచ్చినాయి. కాకపోతే తెల్ల కార్డులు లేనటువంటి 2 లక్షల రుణం ఉన్నటువంటి రైతులు ఇంకా 3 లక్షల నుంచి 4 లక్షల మంది ఉన్నారు. వాటిని కుటుంబ నిర్ధారణ చేయాల్సిన అవసరం వచ్చింది. గత 3 నెలలుగా అది ఇంటికి వెళ్లి మా వ్యవసాయ అధికారులు కుటుంబ నిర్ధారణ చేశారు. సుమారు 3 లక్షల పైచలకు మాకు అందుబాటులోకి వచ్చినాయి. రేపు 30వ తారీఖున మహబూబ్నగర్ లో జరిగే రైతు పండుగలో ఆ 2 లక్షల 3 లక్షల చిన్న మంది రైతులు ఏదైతే నిర్ధారణ చేశామో తెల్ల కార్డు లేనటువంటి 2 లక్షల అప్పు ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా ఆధార్ కార్డులో నెంబర్ తప్పు ఉన్నటువంటి రైతులు, బ్యాంక్ అకౌంట్ లో మిస్టేక్ ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా పేరు కూడా తప్పు పడ్డటువంటి రైతులందరినీ కూడా సరి చేశాం. ఆ అకౌంట్లన్నీ కూడా మా దగ్గరకు వచ్చినాయి. కొన్ని బ్యాంకులు ఆ రోజుకి లిస్టులు పంపించలా. కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పరిగి పట్టణం నేషనల్ హైవే రోడ్డుపై బస్టాండ్ దగ్గర రాస్తారోకో నిర్వహించి ఈ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటయ్య మాట్లాడుతూ కేంద్ర పాలకుల కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు, రైతులు, కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కొంటూ తీవ్రంగా నష్టపోతున్నారు. అన్ని పంటలకు మద్దతు ధర, వ్యవసాయ ఖర్చుకు 50% అదనంగా జోడించి అమలు చేయాలని, రుణమాఫీ చట్టం చేయాలని అనేక సంవత్సరాలుగా రైతులు పోరాడుతున్న మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న 4 కార్మిక కోడ్స్ వల్ల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, 8 గంటల పనిదినం, ట్రేడ్ యూనియన్ హక్కు వంటి హామీలను రద్దు చేశారు. ఈ 4 లేబర్ కార్డులను రద్దు చేయాలని కార్మిక సంఘాలు అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, అట్లనే వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా కార్మిక రైత వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే పరిగి పట్టణంలో ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క నేషనల్ హైవే పైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
ఈరోజు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు మళ్ళీ మూడో దఫగా వచ్చిన తర్వాత ఈరోజు మొత్తం కూడా దేశవ్యాప్తంగా రైతాంగానికి వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, అట్లనే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించి ఈ దేశం యొక్క ఆర్థిక విధానాలను మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకొరకే ఈ యొక్క మోడీ ఆర్థిక విధానాలు కానీ ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే మార్చుకోవాలనేది ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇలా హెచ్చరిస్తున్నాము. ఈరోజు ధరలు చూసినట్లయితే నిత్యావసర ధరలు ఇలా 200% ఈ మోడీ ప్రభుత్వం పెంచినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఏదైతే రైతు పండించడానికి ఖర్చు అవుతుందో దానికి 50% కలిపి ఇప్పటికే గిట్టుబాటు ధర నిర్ణయించాలని రంగనాథ్ సిఫారసు కానీ అనేకమైనటువంటి కంపెనీలు ఈ యొక్క ప్రభుత్వానికి సిఫారసు చేసి ఆ రకమైనటువంటి సూచనలు ఇచ్చిన మోడీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ యొక్క మోడీ అనేటైనా రైతులకు వ్యతిరేకము, కార్మికులకు వ్యతిరేకము, కనీస వేతనం పెరిగిన ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు చేయాలన్నా ఇప్పటికీ ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అదే రకంగా కనీస కార్మికులకు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ పనిచేసే ప్రదేశంలో ఉద్యోగ భద్రత కానీ అట్లనే ఈ యొక్క 42 చట్టాలను ఇలా కుదించి 4 కోట్లుగా ఇలా మోడీ అనేది కార్పొరేటర్లకు అనుకూలంగా ఇలా ప్రయత్నము ఆ రకమైనటువంటి విధానాలు తీసుకొచ్చిండు. కాబట్టి ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ప్రకృతి ఎరువు లేకుండా ఆ రకమైనటువంటి ఈరోజు కార్పొరేట్ విధానాలను ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకొరకే ఈ విధానాలన్నింటితో తిరిగికొట్టాలని ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం కానీ, సిఐటి కానీ, రైతు సంఘం కానీ కలిసి సంఘాలతో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఇలా పరిగి పట్టణంలో ఈ రకమైనటువంటి నిరసన చేశాము. భవిష్యత్తులో ఖచ్చితంగా మోడీ ఆ రకమైనటువంటి ప్రజా అనుకూల విధానాలు తీసుకోకపోతే ఖచ్చితంగా గద్దె దింపి మోడీని ఇంటికి పంపించే విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం కానీ, కార్మికులు కానీ ప్రజలు కూడా ఆలోచించి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సందర్భంగా మోడీకి కానీ అదే రకంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, రైతులు, అట్లనే మన హబీబ్ గారు, మైపాల్ రెడ్డి గారు, అట్లనే సత్యన్న, రఘురాము, మిగతా వచ్చినటువంటి మనోజు, మిగతా రమేష్, అందరూ పేపరు అందరూ కూడా రామచంద్ర అందరూ కూడా పేరు చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ 21 బహిరంగ సభ పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విడుదల చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. డెబ్బై 75వ రాజ్యాంగ దినోత్సవంతో పాటు బాలల దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్రి టీవీ న్యూస్.